సేనతో సేనాని భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంగణం నుంచే పవన్ కళ్యాణ్ గారు తన సందేశాన్ని ఇవ్వనున్నారు. వేలాది మంది ఇప్పటికే విశాఖపట్నానికి తరలి రావడం జరిగింది. ఒక భారీ బహిరంగ సభను కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒకసారిగా మనకు విజువల్ రూపంలో చూడొచ్చు. భారీగా ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేనతో సేనాని ఏదైతే కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సర్వం కూడా సిద్ధమైంది. ప్రధానంగా విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పి జనసైనికులు భావించడం జరుగుతుంది. ఎందుకంటే విశాఖలో నోవాటెల్ ప్రాంతాల్లో మనం చూసాం, గతంలో ఎలాంటి అవమానాలు పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ ప్రాంతంలో ఆయన ఫేస్ చేశారో, ఆ తర్వాత ఋషికొండ ప్రాంతానికి కూడా కనీసం ఆయన వెళ్ళలేకుండా అడ్డుకున్నారు. అదే ప్రాంతాలకి ఈరోజు పవన్ కళ్యాణ్ తొడకొట్టి మీసం మలేసి మరీ కూడా ఆ ప్రాంతాలకు అందరికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. అధికారులందరూ కూడా సలాములు కొట్టి నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే ప్రధానంగా విశాఖ ఉన్నాడు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం అది చాలాసార్లు కూడా చూడడం జరిగింది. ఈ పరిస్థితుల్లో జనసేనని గ్రామీణ స్థాయి నుంచి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలన్నింటిలోని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున క్యాడర్లన్నింటినీ కూడా సమాయత్తం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఒకసారిగా మనం ఇక్కడ స్టేజ్ ప్రాంతాన్ని కూడా చూసేలా ఉంటే ఒక అద్భుతమైన స్టేజ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాగిరి ప్రాంగణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వివిధ రకాల ఫొటోస్ను కూడా ఇక్కడ స్క్రీన్స్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ప్రసంగిస్తారు. ఆ డయాస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ జరిగింది. భారీగా ఇక్కడ అంటే ఒకవేళ వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ రో అంతా కూడా వీఐపీలు వీవీఐపీలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే వీర మహిళలు ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నాయండి, జన సైనికులు ఉన్నాయంటే భారీగా తరలి రావడం జరుగుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో గత 2 రోజులు పెట్టి చూసుకుంటే భారీగా తరలి రావడం జరిగింది. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన ఈ సేనాని అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించబడుతుంది. ప్రధానంగా విశాఖ ఎంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం విశాఖలో ఉన్నదని గతంలో చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. ఆయన తొలి అడుగు సినీ రంగంలోకి వెళ్ళడానికి కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాంతంలోనే ఆయనకి చాలా అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితి గతంలో మనం చూసాం. వాటిలన్నిటికీ కూడా చెక్కుపడతా తన పవర్ ఏంటో చూపించారు, తన సత్తా ఏంటో విశాఖ వేదికగానే చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఒక సందేశాన్ని కూడా ఆయన ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో జనసేన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయండి, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయండి, ఒక మంచి నాయకులందరినీ కూడా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ అభిమానిస్తారో మొదటి నుంచి కూడా జనసేన జెండా పట్టుకున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్య కార్యకర్తలు వాళ్ళ ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు కేటాయించడం జరుగుతుంది, వాళ్ళతో గడపడం జరుగుతుంది, వాళ్ళ బాధలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎవరైనా లేకపోతే ఒక పట్టణ ప్రాంతాల నుంచి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలని కూడా ఒకే వేదిక చేసి పూర్తి స్థాయిలో పాలన సాగించే విధంగా మరొక వైపు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది అని మనం చూసాం. ఎమ్మెల్యేలకు పూర్తిగా క్లాస్ కూడా ఇచ్చారు. ఎవరూ కూడా గేట్ దాటొద్దు అని చెప్పారు. కూటమితో మనం 15 సంవత్సరాలు కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని, ఎందుకు కలిసి వెళ్లాలన్న దాని మీద కూడా గతంలో ఆయన ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే 3 రోజులు కూడా ఆయన కేటాయించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా సామాన్యుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఋషికొండ కూడా ఒక శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సేనతో జనసేనాని అని ఈ ట్యాగ్ లైనే సూపర్ డూపర్ హిట్గా కనిపించిన నేపథ్యం గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళ అభిమానులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీగా జనాలు కూడా తరలి రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సభ అంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తరలించాల్సిన అవసరం లేదు, తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో సేనతో సేనాని ఒకసారిగా మనం ఇక్కడ పోస్టర్ చూడొచ్చు. సేనతో సేనాని అని చెప్పి ఈ పోస్టర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం నుంచే ఆయన ప్రసంగిస్తారు, దిశానిర్దేశం చేస్తారు. ఎవరైతే అతిథులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నాయండి, లేకపోతే ముఖ్య నాయకులు ఉన్నాయండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆశీనులు అవుతారు. సో సుమారు 2 నుంచి 2.5 గంటల పాటు ఈ సభ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా ఆయన దీని మీద తన సందేశాన్ని కూడా ఏమన్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఉన్నారు. హరిప్రసాద్ గారు చెప్పండి, సేనతో సేనాని గత 3 రోజులు బట్టి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు, ప్రత్యేకంగా దీని అజెండా ఏంటండి? ప్రతి సభలోనూ నాయకులు చెప్పేవి కార్యకర్తలు వింటారు. ఈ సేనతో సేనాని అనే కార్యక్రమంలో కార్యకర్తలు చెప్పేవి నాయకులు వింటారు. గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు,
పార్టీని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించింది ఈ కార్యక్రమం. సార్ 3 రోజుల పాటు అంత సక్సెస్ఫుల్గా సాగిందా సార్? భవిష్యత్తు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది జనసేన? గత 2 రోజుల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ చాలా విజయవంతంగా జరిగినాయి. మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏది తలపెట్టినా ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి అంశంతో ఆయన ఎప్పుడూ ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా అదేవిధంగా ఏర్పాటు చేశారు. మొదటి రోజున జేఎల్పీ సమావేశం. ఆ సమావేశంలో గౌరవ ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తులో ఎలా ప్రయాణం చేయబోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అవసరాలు ఎలా తీర్చాలి, ఇటువంటి అంశాలన్నీ ఆ మీటింగ్లో చర్చకు వచ్చాయి. ఒక దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం తర్వాత, ఆ మీటింగ్ తర్వాత కొందరు ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇటువంటి విషయాలు ఆయన తెలుసుకున్నారు. బయటికి అయితే ఏం జరుగుతుందంటే ఏదో లోపల హాట్గా జరుగుతుంది, అవి ఏమి కాదు. అంతా ఒక స్నేహపూరిత వాతావరణంలో విషయాలు షేర్ చేసుకునే విధంగా ఆ మీటింగ్లన్నీ సాగినాయి. అనంతరం మధ్యాహ్నం మళ్ళా కార్యకర్తలతో మాట్లాడారు, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కమిటీలో సభ్యులందరూ చెప్పినవి చాలా సావధానంగా విని ఆకలింపు చేసుకున్నారు. కొన్ని పాయింట్స్ మాకు తెలియజేశారు, వీటి మీద భవిష్యత్తులో దృష్టి పెట్టాల్సి ఉందని. ఇది తర్వాత రోజున మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషన్లో కూడా ముఖ్యమైన కార్యకర్తలతో దాదాపు 400 మందితో ఆయన ముఖాముఖి మాట్లాడారు. చాలామందికి అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి. వారి అభిప్రాయాలన్నీ స్వేచ్ఛగా తెలియజేశారు. ఇది చాలా ఉపయోగకరమైన ఇంటరాక్షను. ఆయన ముందు నుంచి అనుకుంటున్నారు, ఫస్ట్ ఈ ఏడాదిలో మంచి కార్యక్రమం ఏదైనా తలపెట్టాలంటే అది కార్యకర్తలతో ముఖాముఖి అవ్వాలి అని. అదేవిధంగా ఈ 2 రోజులు సాగినాయి. 3వ రోజు కూడా ఇక్కడ నాయకులు ఎవరి ప్రసంగాలు ఉండవు, కార్యకర్తల ప్రసంగాలు ఉంటాయి. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి పార్టీ అధ్యక్షుల వారు ప్రసంగిస్తారు. సార్ ఎలాంటి ఇన్పుట్స్ వచ్చినాయి సార్? ప్రధానంగా గతంతో పోల్చుకుంటే ఈసారి అభిప్రాయాలు అవనివ్వండి, లేకపోతే కార్యకర్తలు చెప్పే అంశాలు అవనివ్వండి, లేకపోతే నాయకులు చెప్పే అంశాలు అవనివ్వండి, వీర మహిళలు సార్ దగ్గర నుంచే అంటే 2 రోజుల్లో అంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయాలు నేను ఒక్క మాటతో చెప్పలేను, చెప్పడం కూడా సాధ్యం కాదు. చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అంటే కార్యకర్తలని బేస్ చేసుకొని పార్టీ ఎదగాలి అనేది. చాలా సందర్భాల్లో ఏంటంటే నాయకులతో పాటు కార్యకర్తలు వస్తారు. అలా కాకుండా కార్యకర్తల వెంట నాయకులు ఉండాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సార్ ఓవరాల్గా విశాఖలో సేనతో సేనానికి ఏమైనా ప్రత్యేక సందర్భం ఏమైనా ఉందా? విశాఖలోనే పెట్టాలనుకోవడానికి ఎక్కువ కార్యక్రమాలు విశాఖలో ఆయన ప్రారంభించారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2018లో పోరాట యాత్ర చేశారు. పోరాట యాత్ర కూడా విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజున అంబేద్కర్ భవనంలో 3 రోజుల పాటు ఉండి ఇక్కడి నుంచే అన్ని కోఆర్డినేట్ చేశారు. తర్వాత అరకులో ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి బిగిన్ చేయాలని ఆయన సంకల్పించి ఇక్కడి నుంచి ప్రారంభించారు. హరిప్రసాద్ గారు, మనం గతంలో కూడా చాలాసార్లు చూసాం, పవన్ కళ్యాణ్ గారికి చాలా అవమానాలు విశాఖపట్నంలోనే జరిగాయి. చాలా అవమానాలు. నవ్వేటాల నుంచి బయటికి రానివ్వలేదు, రుషికొండ ప్యాలెస్ నుంచి చూడలేదు. అదే ప్రాంతాలకి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వస్తుంటే అదే అధికారులు సలాములు కొట్టి, సెల్యూట్లు కొట్టి ఆయన పంపించిన నేపథ్యం ఏమనిపిస్తుంటుంది? ఏం జరిగినా ఆయన సమానంగా తీసుకుంటారు. అది అవమానంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. అది ప్రజల్లోకి వెళ్ళడానికి, ఇంకా చొచ్చుకుపోవడానికి ఒక మార్గంగా భావించారే తప్ప ఆ రోజు నోవాటెల్లో జరిగింది కానీ, లేదంటే రుషికొండ చూడలేకపోవడం కానీ, అక్కడికి వెళ్ళారు, ప్రజలతో ఆ రోజున కలుసుకున్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఇప్పుడు కొంచెం భిన్నంగా లోపల వరకు వెళ్ళగలిగారు, ఇంకొంచెం డీటెయిల్స్ అధికారికంగా తెలుసుకున్నారు. అంతే తప్ప అవమానాలు లేకపోతే సన్మానాలు అటువంటి ఏమి ఎప్పుడు ఫీల్ అవ్వరు. సార్ రుషికొండ ప్యాలెస్కి ఇంకా మోక్షం దొరికినట్టేనా? అంటే రుషికొండకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. అంతా పరిశీలన జరిగిన తర్వాత అక్కడ నిర్మాణం ఎలా సాగింది, ఎంత బడ్జెట్ అయ్యింది, ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అందరితో కలిపి ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ అక్కడే ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో వచ్చిన అంశాలు ఏంటంటే దాదాపు 450 కోట్ల రూపాయలు ఆ నిర్మాణానికి వెచ్చించారు. అంతకుముందు అక్కడ రిసార్ట్స్ ఉండేవి టూరిజం ఆధ్వర్యంలో. ఏటా 7 కోట్ల ఆదాయం ఉండేదని అధికారులు చెప్తున్నారు. అటువంటి వాటిని పడగొట్టి 450 చిలుక
ప్రజాధనంతో అది నిర్మించారు. ఎవరైనా సరే ఒక వ్యాపారి 450 కోట్లతో ఒక వ్యాపారమో హోటల్ స్టార్ట్ చేస్తే రెవెన్యూ ఎలాగ రావాలనుకుంటారో ఇది కూడా ప్రజల సొమ్ము కాబట్టి మనం కూడా అదే విధంగా ఆలోచించి ఆ మేరకు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే విధంగా మనం కూటమి ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలి అన్న ఆలోచన చేశారు. ఆ మేరకు అక్కడే ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అందరి సమక్షంలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ముందు ఆ తీర్మానం ఉంచాలి. ఈ ప్యాలెస్ ఏదైతే నిర్మించారో అంత ప్రజాధనాన్ని వెచ్చించి దాన్ని ఉపయోగకరంగా మార్చాలి. దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ముఖ్యంగా వచ్చింది ఏంటంటే సమావేశంలో మీటింగ్స్ కోసం లేకపోతే ఎగ్జిబిషన్స్ కోసం ఇతరత్ర అవసరాల కోసం దాన్ని వినియోగిస్తే మంచి రెవెన్యూ వస్తుంది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అది తీర్మానంగా చేసి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు. ఈ 3 రోజుల కార్యక్రమంతో భవిష్యత్తులో జనసేన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయండి లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బలోపేతమైన పార్టీగా ముందుకు సాగడానికి సర్వం సిద్ధం చేస్తారు. గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు పదే చెప్తూ ఉంటారు, జనసేన ఆవిర్భించి 10 ఏళ్లే. ఇప్పటి వరకు ఉన్న పార్టీలు తెలుగుదేశం తీసుకుంటే 40 ఏళ్ళు అయింది, కాంగ్రెస్ తీసుకుంటే వందలాది సంవత్సరాలు అయింది, కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి నుంచి ఉన్నాయి. వాటికి నిర్మాణం చాలా సులభం. ఎందుకంటే నాయకులు ఎవరేం చేయగలరో ఏంటి ఇటువంటి అంశాలన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉంటాయి. జనసేన ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభంలో ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు పనికి వస్తారు, ఎక్కడెక్కడ పొజిషన్స్ ఇవ్వాలనే దాని మీద నిరంతరంగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ని మరింత పటిష్టం చేసి వచ్చే మార్చి 14 ఆవిర్భావ సభ నాటికి ఒక మంచి రూపాన్ని దీనికి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. కార్యకర్తల ఇంటికి వెళ్ళి కూడా ఈయన ఒక నిద్ర చేస్తాను వాళ్ళతో గడుపుతాను అని అన్నారంటే వాస్తవం అనేది వాస్తవేనండి. తొలి రోజున జరిగిన సమావేశంలో గాజువాకు చెందిన సురేష్ అనే ఒక కార్యకర్త ఒక సజెషన్ చేశాడు, మీరు అప్పుడప్పుడు మీ పర్యటనలో కార్యకర్తల ఇంటికి వెళ్ళి ఒక నిద్ర చేస్తే బాగుంటుందని. ఆయన అంగీకారం తెలిపారు. అయితే మనం ఒకటి గమనించాలి, ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన ఒక చోట నిద్ర చేశారంటే ఆయన వెనకాల ఉన్న రక్షణ సిబ్బంది, ఇతరత్ర ఆయన పేషీ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారు. అక్కడ స్థానికులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఒక విఐపి వచ్చారంటే ఆ మార్గంలో రాకపోకలను నియంత్రించవలసి ఉంటుంది, ఆ చుట్టుపక్కల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అదే విషయాన్ని ఆయన ఒక ముక్కతో చెప్పారు, నన్ను తీసుకెళ్తే మీరు ఏనుగుని తీసుకెళ్ళినట్టే. అందుకనే కుదిరినంత వరకు ప్రయత్నం చేద్దాము, కనీసం ఒక పూటన్నా స్పెండ్ చేయడానికి నేను ఒక ఆలోచన చేస్తానని చెప్పి. నూతనమైన ఆలోచనలు ఏమన్నా చేయడం జరిగిందా సార్? గతంలో ఉన్న పార్టీలకు కానీ ప్రస్తుతం నడుస్తున్న పార్టీలకు కానీ భిన్నంగా జనసేన అంటే ఇదిరా అనే ట్రేడ్ మోడల్ పార్టీ నిర్మాణమే ఒక భిన్నమైన రూపంలో ఉండాలనేది అనుకుంటున్నారు. జనరల్గా పార్టీలన్నీ పిరమిడ్ ఆకారంలో ఉంటాయి, కింద కార్యకర్తలు ఉంటారు, పైకి వచ్చేసరికి నాయకుడు ఉంటాడు. అలా కాకుండా ఈ పార్టీలు ఏంటంటే నాయకులంతా కింద ఉంటారు, కార్యకర్తలు పైకి ఉంటారు, రివర్స్లో ఉంటుంది. ఆ నిర్మాణం మీద ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ఇప్పుడే కాదు, ఆయన అంతకుముందు ప్రజారాజ్యంలో యాక్టివ్గా పనిచేశారు, అప్పుడు రూపకల్పన చేసుకున్నారు, దానికి మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో దీనిని అమలు చేస్తే అంతవరకు బాగుంటుందనే ఆలోచన అయితే తీవ్రంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది హరిప్రసాద్ గారు ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో జనసేన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో, తనదైన ముద్రతో, తనదైన మార్కుతో ముందుకు సాగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దీని మీద దృష్టి సారిస్తున్నారు. వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి జనసేన రూపురేఖలే మారిపోతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెమెరామెన్ రహీంతో వర్మ, విశాఖ నుంచి.